హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి చూస్తున్నారు కదా, బ్లౌజ్కి అయితే సైడ్ జాయింట్లు అయితే ఎలా వేసుకోవాలని చూపిస్తానండి. హ్యాండ్స్ కుట్టేసుకొని మనం జాయింట్లు వేసుకున్నప్పుడు హెచ్చు తగ్గులుగా వస్తుంది కదా, అలా రాకుండా నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఫస్ట్ మనం హ్యాండ్స్ జాయింట్ చేసే ముందు ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే తీసేసుకొని బ్లౌజ్ హ్యాండ్స్ అయితే పెట్టేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మిడిల్ పార్ట్ ఇప్పుడు నేను గీసింది ఫ్రంట్ పార్ట్ కరువు తీసింది. ఇంకొక సైడ్ కూడా అలాగే ఎటువైపు కరువు ఉందనేది మనం నీట్గా చెక్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు ఫ్రంట్ నా వైపున ఉంది కదా, నా వైపున కరువు ఉన్న హ్యాండ్ తీసుకొని ఇలా షోల్డర్ దగ్గర కరెక్ట్ సమానంగా షోల్డర్ దగ్గర పెట్టేసుకొని మీరు ఖర్చుకి ఎంత ఎక్స్ట్రాగా పెట్టుకున్నారో చూసుకొని పాదం మందం ఖర్చుతో మీ ఇష్టం. నేనైతే ఖర్చులో కొంచెం ఎక్కువగానే పడతానండి, సన్నటి క్లాత్లు కదా జారిపోతుందని చెప్పేసి ఇలా పెట్టేసుకొని కుట్టు వేసుకుంటూ రావడమేనండి. పై క్లాత్ లాగకూడదు, కింది క్లాత్ లాగకూడదు, ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. మొత్తం సేమ్ ఖర్చు మెయింటైన్ చేస్తూ వేసుకుంటూ రావాలండి, స్టార్టింగ్ నుంచి ఎడ్జ్ వరకు. ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకొక సైడ్ చూపిస్తాను. చూడండి, ఇలా ఇంకొక సైడు సేమ్ అలానే సేమ్ అటు సైడ్ ఎంత ఖర్చు పట్టామో ఇటు సైడ్ కూడా అంతే ఖర్చు పట్టుకొని కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి, ఇక్కడ ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. సేమ్ ఖర్చు మెయింటైన్ చేస్తూ కుట్టు అయితే వేయాలండి. ఇక్కడ కస్టమర్స్తో మాట్లాడుతూ స్టిచ్ చేస్తున్నాను, అందుకని కొంచెం డిస్టర్బెన్స్గా వచ్చింది అంతే. కాకపోతే పర్ఫెక్ట్గానే ఉంటుంది. చూడండి, వీడియో మొత్తం స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. చూడండి, ఒక కుట్టు వేసిన తర్వాత అందరు ఇంకొకటి డబల్ స్టిచ్ వేయడం చూపిస్తారు, కానీ నేను ఇక్కడ ఒక కుట్టు వేసిన తర్వాత చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ సమానంగా పట్టేసుకొని చెక్ చేసుకుంటారనమాట. చూస్తున్నారు కదా, ఇలా చెక్ చేసుకుంటే నాకు బ్యాక్ సైడ్ అనేది కొద్దిగా కిందికి వచ్చింది, కొద్దిగా ఒక 2 లైన్స్ అలా వచ్చినప్పుడు ఈ చంక దగ్గర 2 లైన్స్ కుట్టు అనేది లోపలికి వేసుకోవాలండి. చూడండి, బ్యాక్ సైడ్ నేను లోపలికి వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా వేసుకొని కుట్టు వేసుకోవడం వలన మనకి బ్లౌజ్ ఏమీ పాడైపోదండి. మనకి సైడ్ వైపున హెచ్చు తగ్గులు రాకుండా చంక కింద ప్లస్ షేప్లో అలా ప్లస్ గుర్తు అనేది వస్తుందన్నమాట. చాలామందికి తెలీదు. ఒక కుట్టు హ్యాండ్ జాయింటింగ్ అయిపోగానే ఇంకొక కుట్టు డైరెక్ట్గా వేసేస్తారు. ఆ వేసే ముందు ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని బ్యాక్ సైడ్ ఎక్స్ట్రాగా ఉంటే ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఈ కుట్టులో పట్టేయండి. ఫ్రంట్ సైడ్ ఎక్స్ట్రాగా ఉంటే ఫ్రంట్ సైడ్ పట్టేయండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ సైడ్ జాయింట్లు అనేది వచ్చేస్తాయండి. ఎవరు చెప్పరు ఈ విషయము, ఎందుకంటే చెప్పరు అంతే. ఇంకా కానీ బ్లౌజ్ పాడైపోతుందంటే అస్సలు పాడవదండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఎప్పటి నుంచో కుడుతున్న మెథడ్, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు 2 సమానంగా పట్టేసుకుంటే మనకు కరెక్ట్గా సమానంగా వచ్చేసాయి. ఇప్పుడు వచ్చేసి చివరిన ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. చూడండి, టైట్ కుట్టు అనేది తర్వాత వేస్తాను. ఇలా నీట్గా పెట్టేసుకొని కుట్టు వేసుకుంటూ రావడమే. ఇంకా చూడండి, ఇలా స్ట్రైట్గా కుట్టు వేసేసుకొని కింద రఫ్ ఇచ్చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేయాలి. ఇదైతే సన్నటి క్లాత్ అండి. చూడండి, ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ తీసేసాను. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇంకొక వైపు మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఉల్టా తీసి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో తెలుస్తుంది మీకు. ఇంకా మనం వేరే స్టిచ్ వేసిన తర్వాత కూడా అలాగే వస్తుందండి. చూడండి, ఇంకొక వైపు సేమ్ అలానే షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ సైడ్ అటువైపు ఉంది, అటువైపు కరువు ఉన్న షేప్ పెట్టేసుకొని ఇలా నీట్గా సేమ్ పాదం మందం ఖర్చుతో, నేను పాదం మందం కట్టి కొద్దిగా ఎక్స్ట్రాగా పట్టేస్తానండి ఖర్చు. నేను కట్ చేసేటప్పుడే కొద్దిగా ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటాను. చూడండి, ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా చివరి వరకు. ఇంకొక సైడ్ సేమ్ అలానే నేను తిప్పేసి ఇంకొక సైడ్ వేసుకున్న క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. ఇలా ఇలా వేసేసుకోవాలి. సేమ్ ఇంకొక సైడ్ కూడా వేసేసుకొని ఇంకొక సైడ్ వేయలేదండి, వేస్తున్నాను. ఇక్కడ మధ్యలో డిస్టర్బెన్స్ అయిందనమాట, అందుకని వీడియో కట్ చేయాల్సి వచ్చింది. చూడండి, ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని సేమ్ ఖర్చు మెయింటైన్, అటువైపున ఎంత ఖర్చు పట్టుకున్నారో ఇటువైపున అంతే ఖర్చు పట్టుకుంటూ కుట్టు వేసుకుంటూ రావడమే నీట్గా. చూడండి, ఇలా కుట్టు వేసేసి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ తీసి ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుందాం. ఇటువైపున ఏమైనా హెచ్చు తగ్గులుగా ఉందా, కరెక్ట్గా ఉందా. హ్యాండ్స్ నుంచి జంక కింది కుట్టు వరకు, నడుం లూజ్ వరకు ఇలా మిడిల్కి మర్చేసుకొని ఇలా ఇలా చెక్ చేసుకుంటే చూస్తున్నారు కదా, నాకైతే
ఫ్రంట్ సైడ్ ఒక్క గీత అండి, ఒక్క గీత లూజ్గా వచ్చింది. ఒక్క గీత ఇక్కడ పట్టేసాను కుట్లలో. చూడండి ఇక్కడ పట్టేసుకొని కుట్టు వేసుకుంటూ వచ్చాను. అలా పట్టడం వల్ల బ్లౌజ్ అయితే అస్సలు పాడవదండి, మీకు అనుమానం లేదు. అసలు ఆలోచించకుండా కుట్టు వేసుకోవచ్చు. చూడండి ఇలా చివరి వరకు ఒక కుట్టు అనేది వేసేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ ఇలా ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు చూడండి ఇక్కడ కరెక్ట్గానే వచ్చేసింది. ఇలా సరిపోవాలన్నమాట. ఒక్క గీతలో తేడా ఏముండదండి, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి ఇక్కడ నేను వేసిన కుట్టు చూడండి, ఒక్క గీత అంతా మాత్రమే వేసాను. ఇప్పుడు మనకు సైడ్ కుట్లు అయితే జాయింటింగ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇలా నీట్గా మిడిల్కి మార్క్ చేసుకొని స్టార్టింగ్ కుట్టు అయితే రఫ్ ఇచ్చేయాలి. ఇలా రఫ్ ఇచ్చేసి ఇలా మన చంక కింద ఇలా కరెక్ట్గా టైట్గా పెట్టేసుకొని సమానంగా పెట్టేసుకొని కుట్టు వేసుకుంటూ రావడమే. ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ రావడమే కింది వరకు. కింద వచ్చేసి రఫ్ ఇచ్చేసేయాలి. ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి టైట్ కుట్లు వేస్తానండి. ఈ విధంగా కూడా నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అయితే చెక్ చేసుకుంటున్నాను, సైజ్ బ్లౌజ్ కంటే ఎంత ఎక్స్ట్రాగా ఉందనేది. ఈ విధంగా కూడా నేనైతే సైడ్ జాయింట్ కుట్లు అయితే వేస్తూ ఉంటానండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఉక్స్ సైడ్ ఉంటే ఉక్స్ సైడ్ పెట్టేసుకొని అక్కడ నుంచి చివరి వరకు ఎంత ఉందని చెక్ చేసుకుంటే మన సైజు బ్లౌజ్ కంటే ఒక 2 ఇంచెస్, ఒక 3 ఇంచెస్ అలా ఎక్స్ట్రాగా వచ్చిందండి. ఆ 3 ఇంచెస్ వచ్చేసి ఇప్పుడు సైడ్ వైపున కుట్లు వేస్తాను కదా, ఆ కుట్లలో కుట్టేస్తాను. చూడండి ఈ విధంగా మీరు ఎవరైనా వేస్తే మాత్రం కామెంట్ చేయండి. నేనైతే ఈ పద్ధతిలోనే ఎక్కువగా వేస్తాను. ఇంకొక పద్ధతి అయితే 4 భాగాలుగా బ్లౌజ్ 4 భాగాలుగా పెట్టేసుకొని చెక్ చేసుకొని వేసుకోవడమే. మీ ఇష్టం, మీకు ఏ విధంగా అర్థమైతే ఆ విధంగా వేసుకోండి. నేనైతే ఇలా వేసేస్తున్నాను ఈ బ్లౌజ్కి. చూడండి ఇలా బ్లౌజ్ని నీట్గా పెట్టేసుకొని, చూడండి ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని సైజ్ హ్యాండ్ తీసుకొని మనకి ఎక్కడి నుంచి లూజ్ ఉందనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి చంక కింద కుట్టు టైట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని కుట్టు వేసుకోవడమే. చూడండి ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసుకొని కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు నాకు వచ్చేసి 3 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఉంది కదా, ఆ 3 ఇంచెస్ ఈ లూజ్ కుట్లలో సరిపోయేటట్టుగా చూసుకొని కుట్టు వేసుకోవడమేనండి. చూడండి ఇక్కడ నేను ఇంకా డైరెక్ట్గా వేసేస్తాను, ఇట్లా అన్ని కొలతలు లేకుండా వేసేయగలను. దాని పక్కనే ఇంకొక స్టిచ్ ఇలా ఒక 3 కుట్లు అయితే వేస్తానండి, 3 స్టిచ్చెస్ అయితే వేస్తాను. ఇంకొకటి చూడండి ఇక్కడ ఇలా ఒకదాని పక్కన ఒకటి మనం 3 స్టిచ్చెస్ అయితే వేయాల్సి ఉంటుందండి. చివరన వేసిన కుట్టు కాకుండా ఎవరమైనా 3 కుట్లు అనేది వేసుకుంటాం కదా, ఆ విధంగా వేసేసి ఎక్స్ట్రాగా ఉన్న దారాలు మొత్తం నీట్గా కట్ చేసేసుకొని ఇంకొక వైపు కూడా సేమ్ అలానే ఇప్పుడు ఒక సైజుకి ఒక బ్లౌజ్కి ఒక హ్యాండ్కి వేసాం కదా, అదే కొలత పెట్టేసుకొని సేమ్ అలానే చూడండి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ నుంచి సేమ్ ఇప్పుడు కూడా సేమ్ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలంతే. ఈ విధంగా బ్లౌజ్ సైడ్ హ్యాండ్స్ జాయింట్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ కూడా ఎత్తు తగ్గులు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ట్రై చేయండి ఈ విధంగా, నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. రాకపోతే నాకు కింద కామెంట్ చేయండి. చూడండి ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేస్తున్నాను. నాకు ఇంకా బ్లౌజ్ టైట్ ఫిట్టింగ్ అంతా కరెక్ట్గా వచ్చేసిందండి. ఇంకా నేను ఎలాంటి కొలతలు కానీ చెకప్లు కానీ అవసరం లేదనమాట. కింద రఫ్ ఇచ్చేసేసుకొని దాని పక్కనే ఇంకొక స్టిచ్ ఇలా 3 కుట్లు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఎవరి బ్లౌజ్ అయినా ఎలాంటి వారి బ్లౌజ్ అయినా లావుగా ఉండని సన్నగా ఉండని ఈ కుట్లు అయితే ఇంతేనండి. 3 కుట్లు వచ్చేసి ఇలా వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు. మీకు మంచి కంటెంట్ ఉపయోగపడేది చెప్తే ఎవరు చూడరు, ఉపయోగపడింది చెప్తే మాత్రం అందరూ చూస్తారు. చూడండి ఇక్కడ ఎంత నీట్గా వచ్చేసిందో. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొకసారి ఈ విధంగా వేసుకొని చూడండి. నేనైతే నెక్ క్లాత్ కట్ చేయలేదు కదా, వీడియోలో ఎంది అయిపోతుందని కట్ చేయలేదు. ఇప్పుడు కట్ చేసుకుంటాను. మీకు ఏమైనా కొంచెం ఉపయోగం ఉంది అనుకుంటే మాత్రం చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.